మా ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నారు? వీరికి కలిసి వచ్చే రోజులు ఏంటి? అలాగే వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది. కొత్తగా మీరు మా ఛానల్ను చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ మాసంలో అన్ని రంగాల వారికి చేస్తూ ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలలో వీరికి మంచి రాణింపు అనేది ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు తమ ఉద్యోగ సంస్థలో వీరికి చక్కటి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో 3 పువ్వులు 6 కాయలుగా తమ వ్యాపారం విరాజిల్లుతుంది. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే ఆలోచనలు ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవాలి. ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారో వారు 4 వైపుల నుండి ఆలోచించి బాగా పరిశీలించిన తర్వాతనే తమ వ్యాపారం మొదలు పెట్టాలి. ఇక అలాగే ఈ రాశి వారు పార్ట్నర్షిప్లో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకు అని అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం భిన్న అభిప్రాయాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా మీ భిన్న అభిప్రాయాల వల్ల అప్పుడప్పుడు పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు, మాట మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యతిరేకతల ద్వారా మీ మనశ్శాంతిని కోల్పోతారు. కొంచెం మీ బిజినెస్ని కూడా కొద్దిగా డల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా నడుచుకోవాలి. విద్యార్థుల గురించి చూసినట్లయితే ఈ మాసంలో విద్యార్థులకు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నటువంటి వారు పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయికి చేరడానికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యలను అందిపుచ్చుకోవడానికి ఈ రాశి వారికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా మనోధైర్యంతో మీరు ముందుకు వెళతారు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యగలుగుతారు. ఈ రాశి వారు ఏదైనా సాధించడానికి మీ ప్రయత్నం నమ్మకంతో ముందడుగు వెయ్యండి. తద్వారా అంతిమంగా మీరు విజయాలు అనేవి సాధించగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలలో వీరికి చక్కటి సంతృప్తి అనేది కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఈ మాసంలో అనేక మార్గాలలో మీ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసంలో వాహన సౌఖ్యం అనేది కనబడుతోంది. అంటే ఎవరైతే మీరు వాహనం అంటే 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ కొనుగోలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి బంధుమిత్రుల సంతోషాలు ఉంటాయి. అంటే మీరు మీ బంధుమిత్రులతో కలిసి సమయాన్ని కలిసి గడుపుతారు. వారితో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళడానికి కానీ లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అని అంటే స్త్రీలతో వీరికి విభేదాలు అనేవి కలిగే అవకాశాలున్నాయి. దీనికి కారణం శుక్రుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు. అంటే ఈ మేషరాశి పురుషులు కానీ లేదా స్త్రీలు కానీ వీరికి ఇతర స్త్రీలతో విరోధం అనేది ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా చెప్పాలి అంటే
మీరు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు, స్త్రీలతో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక దాంపత్య జీవితం గురించి చూసినట్లయితే ఈ మేషరాశి వారికి తమ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అనేది అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వరకు వీరు ఎదుర్కొనే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయినప్పటికీ అవన్నీ కూడా తొలగింప చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ మేషరాశి వారికి ఒక లాభదాయకమైన విషయం చెప్పాలి అంటే మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆగిపోవడం అంటే పూర్తిగా ఫుల్ స్టాప్ అని కాదు, కాకపోతే పెండింగ్ పడతాయని అర్థం. మీరు చేసే పనులలో ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులను నమ్మి మీరు పనులను అప్పచెప్పడం కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఏ పని అయినా కూడా మీరు ముందు ఉండి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు మనోధైర్యంతో మీ సంకల్పంతో ఆ పనులు అన్నిటినీ కూడా విజయాన్ని కలిగేలా హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ మేషరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిచయాల వల్ల మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. ఇక వారి వల్ల ఒక మంచి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి మీకు కలిసి వచ్చేటటువంటి తేదీల గురించి చూసినట్లయితే గనుక అవి 7, 8, 9, 16, 18, 22, 27 ఈ తేదీలలో ఈ రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు ఈ నెలలో కలిసి రాని తేదీల గురించి చూసినట్లయితే 2, 4, 5, 11, 14, 20, 24, 25, 29, 30, 31 ఈ రాశివారు ఈ ముఖ్యమైనటువంటి తేదీలలో అస్సలు ఇంపార్టెంట్ వర్క్స్ని చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే అవి అంత బాగా మీకు కలిసి రాకపోగా నష్టాన్ని కలిగేలా చేస్తాయి. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేసుకోవడం, అదేవిధంగా ప్రతి శనివారం కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం, శనివారం రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా ఈ రాశివారు పక్షులకు ఆహారాన్ని సమకూర్చడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు, విశేష శుభయోగాలు పొందుతారు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా 21 సార్లు గాయత్రి మంత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మీరు ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇక ఈ మేషరాశి వారికి ఫలితాలను చూశారు కదా. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.